ఫీలింగ్ ప్రౌడ్ టు బి ఇన్ కేఎల్పురం. దీని ఉపయోగం మనకి చాలా ఉంది. వచ్చేసింది గాయ్స్, చూడండి గాయ్స్, చాలా మంచి సన్సెట్ వచ్చింది గాయ్స్. సడన్ గా ఒకేసారి అక్కడ ఏదో కాలిపోతుంది చూడండి. ఏంటది? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు హాలిడే వ్లాగ్స్. నాకు తెలుసు మీరు అందరూ ఎంత అనుకుంటారేమో. ఆల్మోస్ట్ 6 months అవుతుంది మన ఛానల్లో ఒక వీడియో పడి. లాస్ట్ వ్లాగ్ మీరు నీలవతి చూసుంటారు. నీలవతి అక్కడ చెప్పాం అనమాట, న్యూ ఇయర్కి చిన్న క్లిప్స్ వస్తాయని చెప్పి. పెట్టలేదు, ఒక చిన్న నియర్లీ 7 months అయిపోతుంది. అంటే ఆ రోజు డివైస్ లేదు మా దగ్గర. ఐఫోన్ ఉంటే నైట్ వ్లాగ్స్, అంటే న్యూ ఇయర్ అంతా నైటే కదా ఉంటుంది మ్యాక్సిమం. ఏమో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ కొండ. ఈ కొండపైన క్యాంపింగ్ చేసాము. చిన్న క్లిప్స్ అయితే పడుతుంది చూడండి సైడ్న. ఈరోజైతే మన ఇంటి దగ్గరలోనే ఒక చిన్న కొండ ఉంటుంది, సిగ్మా హిల్, కేల్పురం కొండ అని ఉంటుంది, విజయనగరం. చూపిస్తాను. సిగ్మా ఎమోజీ మీకు వాట్సాప్ లో కానీ ఎక్కడైనా ఎమోజీ సిగ్మా ఎమోజీ ఉంటుంది కదా, సేమ్ ప్రింట్ ఇదిగో చూడండి. ఇంటికి దగ్గరలోనే ఈ కొండ అనేది ఉంటుంది అనమాట, కేల్పురం. ఇదిగోండి, ఇదే మా ఇల్లు ఎగ్జాక్ట్గా. ఈ చెట్టు అనుకుంది కదా, క్రీమ్ కలర్ కదా అది, క్రీమ్ కలర్. ఇంకా మా ఇల్లు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా మధ్యలో, అది మా ఇల్లు. అదేమో మచ్చకొండ. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది మచ్చకొండ మనది, ఈ మధ్యలో ఉంది కదా, ఇది మచ్చకొండ. ఇది మన కొండకరకం, చాలా బాగుంటుంది. కన్నప్ప కొండ. ఆ పైన గుడి ఉంటుంది, శివాలయం ఉంటుంది ఆ పైన. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వెనక కనిపిస్తుంది కదా పెద్దది, అది మన కొండవెలగడ కొండ. రామతీర్థాల కొండ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇంకోండి అక్కడ కంప్లీట్ రాకీ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా మధ్యలో, అవి రామతీర్థాలు కొండలు అన్నమాట. ఈ మధ్యన ఏంటంటే ఈ జూన్ మంత్ మొత్తం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కదా, ఇంట్లోకి కొంచెం గాలి రావట్లేదు. ఫ్రెష్ ఎయిర్ కోసం చెప్పి బయటకు వచ్చాం. ఈరోజైతే మాతో చాట్ తీసుకెళ్తాం. నిన్న నూడిల్స్ తీసుకున్నాం, ఈరోజు చాట్, వాటర్ బాటిల్, రెస్టారెంట్ అనమాట. మధ్యలో ఏమైనా ఆబ్స్టాకిల్స్ వస్తే టు క్లియర్ దెమ్, ఇలాంటిది ఒకటి ఉండాలి. ఇక్కడ ఒక డెడ్ స్పాట్ ఉంటుంది అన్నమాట మా ఈ కొండ. డెడ్ స్పాట్ ఉంటుంది, సరైన డెడ్ స్పాట్ అదండి. అక్కడే డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. జస్ట్ 5 minutes ట్రెక్ అయ్యి కొండ, ఎక్కువే ఉండదు. ఈ చిన్న స్పాట్ అనేది కొంచెం రిస్కీ ఏరియా. అంటే రిస్కీ అంటే స్లైడ్ అవుతాం ఇదని కాదు, కానీ పట్టుకోవడానికి ఉండవు. పట్టుకోవాలనుకుంటే ముళ్ళునే పట్టుకోవాలి. చూడండి ఒక్కొక్క ముళ్ళు ఎంత సైజ్, ఒకసారి చూపించిన ముళ్ళు చూడండి ఎంత పెద్ద ఉందో. 1-2 అంటే 1.5 inch ఉంటుంది ఇది. అందుకే ఇలాంటిది క్యారీ చేస్తామన్నమాట. ఇది తీసుకొని కంప్లీట్ గా సైడ్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే పైకి వెళ్తాం. ఇది దానితో ఇది రైనీ సీజన్ కదా, వర్షాలు పడిన వెంటనే తొందరగా గ్రో అవుతున్నాయి అంట. ఇలా జారేటప్పుడు కూడా పట్టుకుందాం అంటే ఇవన్నీ ముళ్ళు కదా, అందుకే రిస్కీ ఏరియా అంటున్నాం ఇది. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ ముళ్ళులు కూడా ఉంటాయి. ఇది చూడండి, ఈ ముళ్ళులు చూడండి, కనిపించట్లేదు ఇక్కడ. ఈ ముళ్ళులు చూడండి, ఈ ముళ్ళు కంప్లీట్గా ఇలా పట్టుకుందామన్నా, సడన్గా ఎప్పుడైనా స్లిప్ అయ్యి ఇలా పట్టుకుందామన్నా అవ్వదు. ఈ పర్టికులర్ స్పాట్ దగ్గర ఏంటంటే ఈ రంపం ముళ్ళు టైప్లో కనిపిస్తుంది అనమాట. ఇవి కంప్లీట్గా ఇలా పట్టుకొని జారేటప్పుడు సడన్గా ఇవి పట్టుకున్నాం అనుకోండి, మొత్తం గీసేస్తాయి చేయికి. సో అందుకు ఈ ప్లేస్లో చూసుకొని రావాల్సి ఉంటుంది. దీని ఉపయోగం మనకి చాలా ఉంది. అక్కడ అన్నీ దాటుకొని రావడానికి ఇదే మెయిన్ రీజన్.
వంశీగడ్ ఇల్లు ఎక్కడ చూపించాలా? అదిగో గ్రీన్ హౌస్, ఎగ్జాక్ట్లీ గ్రీన్ హౌస్. ఈరోజు హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది, మీకు సన్ చూస్తే అర్థమైపోతుంది. సన్నది అదిగో కొంచెం ఎక్కువ ఉంది ఈరోజు, అందుకే మేము ఫ్రెష్ ఎయిర్ కోసం, కొంచెం ఎక్కువ ఎయిర్ కోసం కొండపైకి వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే స్పాట్ అక్కడికే. అక్కడ కూర్చొని హ్యాపీగా మనం తెచ్చుకున్న చాట్ తింటూ, వాటర్ తాగుతూ, ఎంత మంచి వ్యూ ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ మీ అందరికీ జేఎన్టీయూ విజయనగరం తెలిసే ఉంటుంది కదా, సో అదే అనమాట జేఎన్టీయూ విజయనగరం. అది ఆ టవర్ ఉంది కదా, అది ఇదంతా ద్వారపూడి అనే ఒక ఊరు. అటు కనిపిస్తున్న కొండలన్నీ అరకు కొండలు. ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని ట్రెక్ అని కూడా అన్నాం, చిన్నది, జస్ట్ ఒక 5 minutes ట్రెక్ అంతే. హార్డ్లీ 5 minutes. ఆల్మోస్ట్ ఒక 7 ఎంత బ్రో 10 floors అంత ఉంటుంది అది అంతే. 10 floors హైట్ ఉంటుంది, చిన్నది కానీ మంచి వ్యూ ఉంటుంది. 10 floors మీద ఉన్నట్టయితే సిటీలో ఉన్న ఒకే ఒక కొండ ఇది. మా ఇంటి పక్కనే, ఒక హార్డ్లీ మా ఇల్లు నుంచి ఒక 2 minutes, జస్ట్ ఒక 300 meters ఉంటుంది ఇక్కడ నుండి ఇల్లు. మా ఇల్లు అంతే. ఫీలింగ్ ప్రౌడ్ టు బి ఇన్ కేఎల్పురం. మా ప్లేస్ అయితే అక్కడ ఉంది పైన, అక్కడికి ఎక్కి అక్కడ కూర్చొని, అంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు కానీ ఇక్కడ గాలి రాదు. మేము ఇక్కడికి ఫ్రీక్వెంట్ గా గోట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, గోట్స్, షీప్స్. మీకు కదా ఇది గోట్ యొక్క షిట్ అన్నమాట. గుర్తిసింది గాయ్స్, చూడండి గాయ్స్. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొండకు వచ్చినప్పుడు, పర్లేదు, కామన్ థింగ్స్. మనమైతే మన స్పాట్కి వచ్చాము. బాయ్స్ అందరూ చాట్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈడైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు కూడా. వంశీ, మన కేల్పురం చాట్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నావు వంశీ? పర్టికులర్గా విజయనగరంలో మా కేల్పురం వాళ్ళకి విజయనగరంలో ఏ చాట్ నచ్చదు, జస్ట్ ఒక కేల్పురం దగ్గర మాత్రం చేసిన చాట్ మాత్రమే నచ్చుతుంది, బాగుంటుంది. మనమైతే ఇంకా తినేసి తర్వాత స్పాట్ చాలా బాగుంటుంది. ఇక్కడ 360 degrees మంచి సరౌండింగ్ వ్యూ ఉంటుంది. కేల్పురం మొత్తం విజయనగరం మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ ఇటువైపు కొండలు, అడవి, కంప్లీట్గా ఒక ఆల్మోస్ట్ ఒక 20 to 25 kilometers వరకు నువ్వు చూడొచ్చు, చాలా దూరం వరకు. అటు మచ్చకొండ నుండి డిబీస్ కొండ ఒకటి కనిపిస్తుంది, అటు భీమిలి కొండ కనిపిస్తుంది, పద్మనాభం కొండ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు కనిపించట్లేదు ఈరోజు, కొంచెం ఫాగ్ వల్ల. యాక్చువల్లీ ఇదే పద్మనాభం కొండ అనమాట, కనిపించట్లేదు ఈరోజు. నిన్న కనిపించింది పద్మనాభం. అటు అరకు కొండ కూడా కనిపిస్తుంది. ఈరోజు మొత్తం కంప్లీట్ క్రౌడ్ ఉంది. ఇక్కడ నీలవతి కొండ కూడా కనిపిస్తుంది, ఒకసారి అటు చూపించారు. సరే మనం చాట్ అయితే తిందాం. గాయ్స్ సడన్ గా ఒకేసారి అక్కడ ఏదో కాలిపోతుంది చూడండి, జూమ్ చేసి చూపిస్తాం కెమెరా అటువైపు. చూడండి ఎంత పెద్ద మంట వచ్చేస్తుందో. ఏం ఇంటి లోపల మంట? అది ఏమైంది? ఇంటి లోపల మంట, ఇంటి బయట మంట? అది ఏమైందిరా? ఇంటి లోపల నుంచి కనిపిస్తుంది ఇక్కడ. ఏంట్రా అది? పొగ చూడరా. ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు కదా. మొత్తానికి మంట ఆగినట్టే ఉంది. ఏమైందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు, కానీ ఒకేసారి ఆగిపోయింది మంట అంతా.
పై ఫ్లోర్లో ఏం లేదు, ఇల్లు లేదు. పై ఫ్లోర్లో ఇల్లు లేదు. ఓకే ఓకే, కింద ఫ్లోర్లో ఇల్లు ఉంది, పై ఫ్లోర్లో ఇల్లు లేదు. ఇంటి పక్కన ఉన్న ప్లేస్లో ఏదో కాల్చినట్టు ఉన్నారు. సో అది అలా కనిపించింది అంతే. అంతే, కంగారు పడడానికి ఏం లేదు అని అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే. త్రూ కనిపించింది. ఇగో బ్రో, ఇల్లు లేదు. చిన్న కంగారు అయిపోయింది బాయ్స్ అందరూ. చాట్ మధ్యలో వదిలేసాం. నథింగ్ టు వరీ. కరెక్ట్గా బిల్డింగ్ చూస్తున్నారు కదా, శ్రీ లక్ష్మీ గణపతి జూనియర్ కాలేజ్. ఆ మేడ పైన చూడండి ఖాళీగా ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఒక 30 minutesలో మళ్ళీ చూపిస్తాం. చూడండి ఎలా ఉంటుంది. ఇదిగోండి బాయ్స్ అందరూ పైకి వచ్చేసారు. ఇంటర్మీడియట్ బాయ్స్ అనమాట వీళ్ళందరూ. చదువుకోవడానికి వచ్చారు పైకి. స్టడీ అవర్ ఉంటుంది వాళ్ళకి ఈ టైంలో. శ్రీలక్ష్మి గణపతి జూనియర్ కాలేజ్. చూడండి మా ఇంట్లో వైఫై ఎంత కొండపైన కనెక్ట్ ఉంది. మా ఇల్లు ఏమో అక్కడ ఎక్కడో ఉంటుంది, అక్కడ ఉంది అటువైపు. అందుకే జియో ఎయిర్ ఫైబర్ అనేది వాడాలన్నమాట. మంచి రౌటర్ ఇస్తాడు, మంచి రేంజ్ ఉన్న రౌటర్ ఇస్తాడు. అక్కడ ఇల్లు ఉంచుకొని ఇక్కడ హ్యాపీగా నేను నెట్ వాడుతున్నానంటే మీరే చూసుకోవచ్చు. చాలా మంచి సన్సెట్ వచ్చింది. మంచిగా బీరోల్స్ తీసి ఎడిట్ చేసి 120 FPS షార్ట్స్ ఇన్ 1 2 3 గో. కిందకి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అనమాట, ఇలా దాటుతూ వెళ్ళాలి. చాలా బాగుంటుంది. చూడండి ఆ కొండవేలాడు కొండ మీద క్లౌడ్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి. చాలా బాగుంది. ఇప్పుడు ఆ పైన ఉంటే వనజంగి వ్యూ టైప్లో కనిపిస్తుంది. చెత్తని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతాం. నువ్వు మాత్రం చాలా రిస్క్, మాకు పట్టుకోవాలంటే భయం. వే క్లియర్ చేసుకుంటే రేపు ఎక్కినప్పుడు మాకే ఈజీగా ఉంటుందని, ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చేతిలో ఏమున్నా పాకెట్లో పెట్టుకొని కొంచెం ప్యాంట్స్ పట్టుకొని పొజిషన్కి వచ్చేస్తే ఈజీగా ఉంటుంది. చూసారా ముళ్ళు గుచ్చింది. మనం ఏదో క్యాజువల్గా అనుకుంటాం కానీ ఇలా పట్టుకున్న ముళ్ళు గుచ్చేస్తుంది. ఇదిగో ఇందాక అక్కడ కూర్చుంది, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సిగ్మా షేప్లో ఉంటుంది అది. ఆ సిగ్మా షేప్లో ఉన్నవి మీకు మంచి బీరోల్స్ వేసి చూపిస్తాము, చూద్దరు కానీ. సేమ్ షేప్. సరే ఫ్రెండ్స్, ఈరోజు ట్రెక్ అయితే కంప్లీట్ అయింది. షార్ట్ అండ్ స్వీట్ ట్రెక్. మేము ఇది చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఇగో మా ఇల్లు వెనకాలే ఉన్నాయి. ఇక్కడ నుంచి మాకు బాగా అందుబాటులో ఉంటుంది. కొంచెం ఇంట్లో ఉండి స్ట్రెస్ ఫీల్ అవుతాం. బీయింగ్ బాయ్స్ 24 గంటలు ఇంట్లో ఉండలేం కాబట్టి ఒక 2 hours 3 hours అలా బయటకు వస్తాం. ఆ బయటకు వచ్చేది ఏదో కొంచెం ఇలాంటి ట్రెక్ ఎక్కితే హార్ట్ రేట్కి మంచిది, అన్నిటికీ మంచిది. ఎస్. నెక్స్ట్ అయితే మేము మచ్చకొండ అనుకుంటున్నాం. మచ్చకొండ మీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా అది అనుకుంటున్నాం. ఒకవేళ అయితే దాని వ్లాగ్ అయితే మీకు నెక్స్ట్ వీక్ వస్తుంది. కాకపోతే అది కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కడానికి. ఎగ్జాక్ట్ గా ఈ ఏరియా ఉంది కదా, డెడ్ అయిపోతుంది ఈ ఏరియా. మోకాళ్ళు కొంచెం బాగా వణుకైతే వస్తుంది. ఎలా ఉంటుంది కంప్లీట్ అయింది. స్టీప్ చాలా స్లాంట్ కంటే 60 degrees స్లీప్ ఉంటుంది. మధ్య మధ్యలో చాలా జారుడుగా ఉంటుంది. మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్ అనుకోవచ్చు విజయనగరం ట్రెక్స్ లో.
ఫస్ట్ అయితే కొండవెల్లగడ మొబైల్ కప్స్ ఉన్నాయి కదా, ఆ కొండవెల్లగడ. దాని తర్వాత మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్ అయితే అదే మచ్చకొండ. అది మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అంటే 3 daysలో ఎక్కడానికి. ఒకవేళ ఎక్కితే కనుక మీకు ఆ బ్లాగ్ నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.